4వ తరగతి చదువుతున్నాను. పద్యరత్నాలు చెప్తున్నాను. పరుల కొరకే నదులు ప్రవహించు, గోవులు పాలనిచ్చు, చెట్లు పూలు పూయు, పరహితము కంటే పరమార్థమున్నదా, లలిత సుగుణజ తెలుగు బాల. భావం: ఇతరుల కొరకే నదులు ప్రవహిస్తున్నాయి, ఆవులు పాలనిస్తున్నాయి, చెట్లు పూలు పూస్తున్నాయి. ఇతరుల మంచి కంటే కోరదగినది ఇంకేమీ లేదు. ధన్యవాదములు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కె చరిష్మా. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను పద్యరత్నాలు చెప్తున్నాను. బలవంతుడు నాకేమని పలువురతో పలుకుటమేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేతి చిక్కి చావద సుమతి. భావం: నేను బలవంతుడైన గర్వంతో ప్రవర్తించకూడదు. ఎందుకంటే ఎంతటి బలవంతుడైనా కొన్ని సమయాల్లో తనకంటే తక్కువ బలం కలవారి చేతిలో ఓడిపోయే అవకాశం ఉంది. చీమల కంటే పాము బలమైనది కదా. చీమల గుంపు పామును కుట్టి చంపేయగలదు. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కె ఓంకాశ్రీ. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను పద్యరత్నాలు చెబుతున్నాను. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు జనులా, ఆ పుత్రుడు గనుగొని పొగడగ పుత్రోత్సాహము నాడు పొందల సుమతి. భావం: కొడుకు పుట్టగానే తండ్రికి ఆనందం కలగదు. ప్రజలందరూ తనకు కొడుకు గొప్పతనం చూసి పొగిడినప్పుడే తండ్రికి నిజమైన ఆనందం కలుగుతుంది. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పి చిరంజీవి. నేను 4వ తరగతి చదువుతున్నాను. పద్యరత్నాలు చెబుతున్నాను. దానము కూడబెట్టి దానంబు సేయక తాను తినగలెస్స దాచుగాక, తేనె తీగ కూర్చి తిరువరిగీయక, విశ్వదాభిరామనులవేమ. భావం: సంపాదించిన డబ్బును దానమన్నా చేయాలి, లేదా తాను తినాలి. ఈ రెండూ కాకుండా దాచిపెట్టడం వల్ల ఎలాంటి లాభం లేదు. తేనెటీగ ఎంతో కష్టపడి తేనెను కూడబెడితే చివరికి అది వాటికాలను ఫాలో అవుతుంది కదా. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు డి అస్మిత. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను పద్యరత్నాలు చెప్తున్నాను. ఎంత చెలిమియున్న ఎగగాలి చెయ్యకు, సరసమంతనంత విరసమగును, మాట జారినేమి మరి తీసుకోలేము, తెలిసి మెలుగుమయ్య తెలుగు బిడ్డ. భావం: ఎంత స్నేహితులైన వాటిని వేలాకాలం చేయకూడదు. ఇష్టం కాస్త అయిష్టంగా మారవచ్చు. ఒకసారి నోరు జారితే వెనక్కి తీసుకోలేము. మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి. ధన్యవాదాలు. నా పేరు జ్యోతి. నేను